కాబట్టి ఈ వస్త్రములో అతి అపనమ్మకము లేకుండా నా దేవుడున్నారు, నా దేవుడున్నారు, దేవుని మీద దినదినము మన నమ్మిక పెరగాలి, మన విశ్వాసం పెరగాలి. సంవత్సరాలు గడిచే కొలది దేవుని యందు మనకు విశ్వాసము నమ్మకం ఎక్కువ అవ్వాలి. అందుకే విశ్వాసమందు మనము వృద్ధి చెందాలి. మొదటిగా చెప్పినట్లుగా అధైర్యము కాకుండా, అధైర్యము మనలో లేకుండా ధైర్యముగా ఉండాలి. రెండవదిగా అపనమ్మకము లేకుండా నా దేవుడున్నారనే నమ్మకముతో బ్రతకాలి. మూడవదిగా చూసినట్లయితే గత సంవత్సరములో అసాధ్యమైనవి మన జీవితంలో కొన్ని అసాధ్యం అనుకున్నాం, ఇవి మాకు జరగవనుకున్నాం, ఇవి మాకు నెరవేరవనుకున్నాం. కానీ ఈ వత్సరములో అలాంటి మాట రాకూడదు. నా దేవుని బట్టి నాకు అన్ని సాధ్యమే. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు, ఏమని? నమ్మిన వానికి సమస్తము సాధ్యమే. నీలో నమ్మకం లేకపోతే అన్ని అసాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. నిజముగా నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. గత సంవత్సరములో అసాధ్యం అనుకున్నావు, కానీ ఈ సంవత్సరములో నా దేవుని బట్టి నాకు అన్ని సాధ్యమే, అన్ని నేను సాధ్యము చేసుకోగలననే అట్టి ధైర్యముతో, అట్టి నమ్మకముతో మనం బ్రతకాలి. ఆ దారికి వాహనాలు లేకుండా చూసుకోమైనా ట్రాక్టర్ వస్తున్నట్లుంది. దేవునికి మహిమ కలుగును గాక. గత సంవత్సరములో ప్రార్థన ఆలకించలేదు, ప్రార్థన ఆలకించే తండ్రి ఉన్నాడు అని తెలిసి కూడా నా ప్రార్థన నెరవేరలేదని అనుకున్నావు, నా ప్రార్థనకు నెరవేర్పు రాలేదనుకున్నావు. కానీ సంవత్సరములో నా ప్రార్థనలు తప్పకుండా నెరవేరుస్తాడు నా దేవుడు. నేనేదైతే మొరపెట్టానో నా మొరంతా ఆయన తప్పకుండా నెరవేరుస్తారని అడ్డి. అందుకే ప్రతిదానికి వాక్యమే, దైవజనుని మాటలు రెఫరెన్స్లు ఇక్కడ ఇవ్వలేదు, కానీ ప్రతిదానికి వాక్యమే. ఏముంది? మార్కు సువార్తలో మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీరు అడిగిన వాటిని ఎలానో పొంది ఉన్నామని నమ్మండి. ఇక ఐదవదిగా దేవుని వాగ్దానాలు. ఇక్కడ ఏదో ఒక వాగ్దానం తీసుకొని మురిసిపోవడం కాదు. బైబిల్ అంతా వాగ్దానాలే, దేవుని వాగ్దానములు. దేవుని వాగ్దానములు ఉన్నవని తెలిసి కూడా, వాగ్దానములు ఉన్నవని తెలిసి కూడా వాగ్దానాలు చదువుకొని, వాగ్దానాలు విని కొంతమంది గత సంవత్సరములో అడలిపోయారు, అనగా భయపడిపోయారు. మా బ్రతుకు ఏమిటో, మా జీవితం ఏంటో అని అడలిపోయారు దైవ వాగ్దానాలు ఉండి కూడా. అయితే దేవుని సేవకునిగా చెప్పే మాట, వాగ్దానములు ఉన్నవి కనుక వాగ్దానములను చూచి మనం ధైర్యంగా ఈ లోకంలో బ్రతకాలి. వాగ్దానములు నెరవేర్చే దేవుడు, వాగ్దానములను నెరవేర్చే దేవుడు. వాగ్దానములు నాలో నెరవేర్చిన, విమోచించిన కీర్తివే. వాగ్దానములు నాలో నెరవేర్చిన, కీర్తివే. పాడేదను ప్రకాశింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాడేదను ప్రకాశింతును, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా అర్పింతును నా. గమనించాలి, గత సంవత్సరంలో ఆదరించే దేవుడు ఉన్నారని తెలిసి కూడా నాకు ఆదరణ లేదనుకున్నావేమో, నన్ను ఆదరించేవారు ఎవరనుకున్నావేమో.
ఆదరించే దేవుడున్నాడు. శోధనల యందున, దైవజనులు అన్నారు, శోధనల యందున, బాధల యందున ఆదరించు పరిశుద్ధాత్ముడుండగా. శోధన యందున, బాధల యందున ఆదరించు పరిశుద్ధాత్ముడు ఉండగా. శోధన యందున, బాధల యందున ఆదరించు పరిశుద్ధాత్ముడు ఉండగా. మోదముందరా పోవు సంగతులు, నీ దౌర్బల్యము నెరిగి వచించుచు, వేదమందు చెప్పియున్న విధముగా నీదు హృదయమందు నిండియు బోధ చేయునాత్మతోడ కీడు వాదులాడి నీ దరికి రాగలదా. భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి. శోధనల యందున, బాధల యందున ఆదరించే దేవుడున్నారని తెలిసి నాకు ఎటువైపు నుంచి ఆదరణ, ఈ దుఃఖంలో నాకు ఎక్కడ ఆదరణ అనుకున్నావేమో, ఈ సంవత్సరం అలా కాదు. నీ జీవితం అంతా దేవుని ఆత్మ చేత నీవు ఏమి చేయబడాలి? ఆదరింపబడాలి. ఆయన వాక్కు చేత, ఆయన మాటల చేత ఆదరింపబడాలి. ఇక దేవునిలో సంతోషమని ఎరిగి, సంతోషమిచ్చే దేవుడు ఉన్నారని తెలిసి కూడా సంతోషం లేకుండా బ్రతికావేమో. గత సంవత్సరంలో అనేక మార్లు దుఃఖపడ్డావేమో, కన్నీళ్లు కార్చావేమో. నా బ్రతుకు దుఃఖమే, నాకు సంతోషం లేదు అని అనుకున్నావేమో. ఈ సంవత్సరంలో నీవు అలా ఉండకూడదు. ప్రభునందు సంతోషించాలి. బైబిల్లో వ్రాయబడినట్లుగా మరలా చెబుదును, ఎవరినందు సంతోషించమంటున్నారు? ప్రభునందే సంతోషించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందే సంతోషించండి, ప్రభునందే సంతోషించండి. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. దేవునికి ఘనత కలుగును గాక. కొద్ది నిమిషాలు, సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుంటాం. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 10వ వచనం. ఇంతవరకు నూతన సంవత్సరమును గూర్చి దైవజనుడు చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్పాను. గత సంవత్సరం మనం ఎలా ఉన్నాం? అధైర్యముగా ఉన్నామేమో. ఈ సంవత్సరం అలా ఉండకూడదు, ధైర్యముగా ఉండాలి. గత సంవత్సరం మనం అపనమ్మకంతో ఉన్నామేమో. ఈ సంవత్సరం అలా ఉండకూడదు, నమ్మకంతో, విశ్వాసంతో బ్రతకాలి. గత సంవత్సరం అసాధ్యం అనుకున్నామని, నా దేవుని బట్టి నాకు సమస్తము సాధ్యం అనుకోవాలి. ఈ వత్సరములో గత సంవత్సరం మా ప్రార్థనలు దేవుడు వినలేదనుకున్నాము, అలా ప్రశ్నలు వేయద్దు, వినలేదని. ఈ సంవత్సరం నా దేవుడు నా ప్రార్థనలన్నీ నెరవేరుస్తాడని నమ్మకంతో ఉండాలి. గత సంవత్సరం వాగ్దానాలు నెరవేర్లేదనుకున్నాం, వాగ్దానాలు ఉన్నా కూడా భయపడ్డాం, అడలిపోయాం. అలా కాదు, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయని వాగ్దానాలు చదువుకొని ధైర్యముగా ఉందాం. గత సంవత్సరం ఆదరించేవారు లేరనుకొని ఆదరించే దేవుడు ఉన్నాడని తెలిసి కూడా ఆదరణ లేని వారిగా ఉన్నాం. ఈ సంవత్సరం అలా ఉండకూడదు. అనుక్షణం ఆయన చేత మనము ఆదరింపబడాలి. గత సంవత్సరం ఎంతగానో దుఃఖపడ్డాం, కొన్నిసార్లు కన్నీళ్లు కార్చాం, ఏడ్చాం. కాదు, ఈ వత్సరములో ఎప్పుడు ఎలా ఉండాలి? మాట్లాడలేదు, సంతోషంగా ఉండాలి. ఎలాగా? సంతోషముగా. మీకు క్రిస్మస్ సందర్భంలో చెప్పాను, సంతోషం అంటే కూడా ఎక్కడ సంతోషం? సంతోషంగా ఉన్నారా? లేదు, ఎక్కడ లేరు సంతోషంగా. చాలా మంది దుఃఖమే, బాధలే. కొంతమంది అంటారు ఈ మందిరంలో ఉన్నంతసేపు బాగుంటుంది, ఇంటికి వెళ్తే చెప్పండి అయ్యమ్మ
మనకొగిదిరే ಮತ್ತೆ ಎಲ್ಲ మొదటికే అంత మొదటికే వస్తుందన్నమాట. అలా కాదు, ఎల్లప్పుడూ బైబిల్ చెప్తుందేమని, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. సంతోషం ఎక్కడ దొరుకుతుంది అంటే కీర్తనల గ్రంథం అంటాడు కదా, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంతోషం, అలా గడుపుతూ ఉంటే సంతోషం. ఎన్ని గంటలైనా నిన్న దాదాపుగా 7 గంటల సేపు ప్రార్థన జరగాలి. 7 గంటలు జరిగింది, దేవుడు జరిగించు. మీరు 12 ముగించుకున్నారేమో, అక్కడ అయిపోయేలోపు 1 గంట అయింది టైం. లాస్ట్ సంస్కారం అయింది. మేము ఇంటికి వచ్చేలోపు 2:30 అయింది టైం. 2:30 మరలా ఉదయాన్నే లేచి. కనుక దేవుడి యొక్క విశ్వాసులారా, ప్రభు సన్నిధిలో మనకు సంతోషం, ప్రభుని ధ్యానం చేస్తుంటే సంతోషం. కొన్ని విషయాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ సంకీర్తన 10వ వచనం. దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చాలు. మొట్టమొదటిగా కీర్తనకారుడు ఇక్కడ ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? దేవా నా యొక్క మనస్సును అనగా శుద్ధి చేయము. మొదటిగా శుద్ధ హృదయాన్ని కలుగు చేయము. నా మనస్సును ఎలా ఉంచమంటే స్థిరమైన మనస్సు. ఏ మనస్సు? స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. చాలా మందిలో స్థిరమైన మనస్సు ఉండదు, అంటే మనస్సులో స్థిరత్వం ఉండదు. కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకము, కొద్దిసేపు ప్రార్థన, కొద్దిసేపు పాపము. కనుక కీర్తనకారుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, మహారాజు అయిన దావీదు దేవునికి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నాకు స్థిరమైన మనసునివ్వండి అయ్యా, అస్థిరమైన మనసు వద్దు. కనుక ఇక్కడ మనస్సును గూర్చి కొన్ని మాటలు. ఈ నూతన సంవత్సరంలో మనం ఎట్టి మనస్సు కలిగి ఉండాలంటే, మొట్టమొదటిగా చెప్పాలంటే నిబ్బరమైన మనస్సు. ఏ మనస్సు? గట్టిగా చెప్పాలి. దానికి ఇక్కడ కీర్తనకారుడు అన్న మాట కూడా సరిపోతుందేమని. స్థిరమైన మనసు అన్నా చెప్పండి, మాట్లాడలేదు. నిబ్బరమైన మనసు అన్నా మీరు మాట్లాడలేదు. మీరే చెప్పుకోండి అయ్యా, మీరే చెప్పుకోండి అన్నట్లుగా ఉన్నారు. చెప్పండి గట్టిగా. 2 ఒకటేనా కాదా? మాట్లాడలేదు. 2 ఒకటా కాదా? స్థిరమన్నా నిబ్బరమన్నా ఒకటే. నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు. స్థిరమైన మనస్సు. ఆ స్థిరమైన మనస్సు వద్దు నాకు అంటున్నాడు. స్థిరత్వము లేని మనస్సు. కొంతమంది జీవితంలో స్థిరత్వం ఉండదు, నిలకడ ఉండదు. తెలుగులో ఒక సామెత చెప్తాడు, ఒక చోట వీడు ఉండర్రా. ఇంకో మాట అంటాను పల్లెటూరి భాషలో చెప్పాలంటే, ఒక చోట ఈడు పొయ్యి వెలిగించడం, ఒక చోట వీడు కాపురము చేయడు. కొంతమంది ఉంటారు, ఈ ఊర్లో కొంతకాలం, ఆ ఊర్లో కొంతకాలం. అంటే కొంతమంది వ్యాపారాన్ని బట్టి వెళ్ళే వాళ్ళు ఉండొచ్చేమో కానీ కొంతమంది తిరుగుతూ ఉంటారన్నమాట, ఒక చోట ఉండకుండా. అలాగే సంఘాల్లో కూడా కొంతమంది స్థిరంగా ఉండరు. ఏదో ఒక భేదం పెట్టుకొని, లేకపోతే ఏదో విధమైన పరిస్థితుల్లో కొంతమంది స్థిరంగా ఉండరు. ఏ విషయంలోనైనా మనలో ఉండవలసింది ఏంటంటే స్థిరత్వము చాలా ముఖ్యము. స్థిరమైన మనస్సు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనములో ఇక్కడ వ్రాయబడిన మాటను చూస్తే, దానియేలు గ్రంథం 5:10, రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లా నేను రాజు చిరకాలము జీవించును గాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము,
నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. చాలు, నిబ్బరముగా ఉండనిమ్ము. నిబ్బరమైన మనసు. కొన్నిసార్లు జీవితంలో కలవరాలు వస్తాయి, మనసు స్థిరత్వముగా ఉండదు. అందుకే అయ్యగారు ప్రతి మాటకు పాట ఉంటుంది. నిబ్బరముగా మనసు నిలువాకాయున్నప్పుడు, శబ్దం చేయండి, జబ్బు మరలా ముదరాగా కలధైర్యంబు జారి గుండె లదరాగా. జబ్బు ఎక్కువైపోతే మనసుకు నిబ్బరం ఉండదు. రోగం మనిషికి నిబ్బరముగా వచ్చలేదు. నిబ్బరముగా మనసు నిలువక ఉన్నప్పుడు దప్పున నన్ను చేర్చు దయగల వైద్యుడవు అని పాడుకున్నాను. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక. కనుక నిబ్బరమైన మనస్సు కలిగి మనం బ్రతకాలి ఈ సంవత్సరంలో. ఇంకా మనం చూసినట్లయితే మరొక మాట మనకు కనబడుతుంది. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ మరొక మనసును గూర్చి వ్రాయబడింది. ఏమిటి ఆ మనసు? త్వరగా చూడండి. బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించి తిని. బాగా వినాలి. ఏ మనస్సు ఇది? గట్టిగా చెప్పాలి. నిండు మనస్సు అంటే నిండుగా దేవుని ఆరాధిస్తున్నాడు ఆయన యెహోషువ. మనస్సు నిండా దేవుని అంటే నిండు మనస్సుతో దేవుని స్తుతిస్తున్నాడు. నిండు మనస్సు. కొంతమంది జీవితంలో అట్టి నిండు మనస్సు ఉండదు. నిండు మనస్సుతో, పూర్ణ హృదయము, పూర్ణాత్మ అని మనం చదువుకుంటాం. నిండు మనస్సుతో, నిండు లేక పూర్ణము, సంపూర్ణమైన విశ్వాసము, సంపూర్ణమైన నిండు మనస్సుతో మనము దేవుని గణపరచవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే స్తుతి కలుగును గాక, దేవునికే కీర్తి కలుగును గాక. నిండు మనస్సు అనే మాటను చూస్తున్నాం. ఇక మరొకటి ఏమిటంటే ఆజ్ఞలను అనుసరించే మనస్సు. ప్రతి సంవత్సరము దేవుడు మనకు ఎన్నో మాటలు బోధిస్తున్నాడు. అనుసరించేది ఎంతవరకు ఉంది? అనుచరణ ఉన్నదా? ఆచరణ ఉన్నదా? వినడం ఎవరైనా వింటారు, కానీ ఎంతవరకు నీవు ఆజ్ఞలను అనుసరిస్తున్నావు? అనుసరించాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. నా ఆజ్ఞలను మీరు అనుసరించాలి. ఆజ్ఞలను అనుసరించే మనస్సు మనకుండాలి. ఆజ్ఞలను అనుసరించకపోతే మన జీవితంలో చాలా శ్రమలను మనము పొందవలసి వస్తుంది. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో అంటాడు కదా, ఒకవేళ మీరు ఆజ్ఞలను అనుసరించకపోతే తండ్రుల దోషమును పిల్లల మీదకి 3-4 తరాల వరకు రప్పిస్తారు. కాబట్టి ఆజ్ఞలను అనుసరించే మనస్సు మనము కలిగి ఉండాలి. ఇక చాలా మనస్సులను గురించి మనకు కనబడుతుంది, కానీ బైబిల్ చెప్పే మాట సాత్వికమైన దీన మనస్సు. ఏ మనస్సు? గట్టిగా చెప్పనమ్మా, దీనులము. ఎప్పుడు మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మనం గొప్పవారం ఎంత మాత్రము కాదు. మనము దీనులమే. ఎందుకంటే మన ప్రభువే చెప్పారు, నేను సాత్వికుడను. చెప్పన్నమ్మా, ఆయన మనస్సు ఏమిటయ్యా? దీన మనస్సు. మరి ఆయనే దీనుడైతే నీవు నేను గొప్పవారమా? మనం గొప్పవారమా? ఎంత మాత్రము గొప్పవారము కాదు. ఆయన కృప చూపిస్తున్నాను కనుక మనం బ్రతుకుతున్నాం. ఆయన కృప లేకపోతే మన బ్రతుకు లేదు. ఆయన ప్రేమ చూపించకపోతే
మనము కూడా అందరితో పాటు మట్టిలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. సామెతల గ్రంథం 14:30 సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కొల్లు. బాగా వినాలి. సాత్వికమైన మనస్సు ఏమిస్తుందట? మనకు జీవం ఇస్తుంది. మత్సరమైన మనస్సు అంటే కల్మషం, లోపల ఏదో పెట్టుకొని, కొంతమంది లోపల ఏదో పెట్టుకొని బయటికి ఏం చేస్తాడు? మాట్లాడలేదు. లోపలంతా పెట్టుకొని, కుళ్ళు పెట్టుకొని బయటికి బాగా మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడతారు, నటిస్తూ మాట్లాడతారు. అట్టి మత్సరమైన మనసు ఏం కలిగిస్తుందట? నీ లోపల కుళ్ళు. అది నీకు మంచిది కాదు. ఇక్కడ ఏమని రాయబడింది? సాత్వికమైన మనస్సు నీకు జీవం పుట్టిస్తుంది. అంటే తగ్గింపు మనస్సు, అందరి ఎదుట తగ్గించుకోవడం. మన మందిరానికి అయ్యగారు పిలిచి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. నేను చూచాను బైబిల్ విషయంలో చాలా మంది సేవకుల్ని చూస్తూనే ఉన్నాను. ఎవరా ఈ మందిరంలో వచ్చి వాక్యం చెప్పడానికి? ఈ మందిరంలోనికి ఎవరినంటే వారిని రప్పించను. ఈ మందిరం దేవుడు కట్టించిన మందిరం అని ఆయన సాక్ష్యం చెప్తూ అంటున్నారు. ఇదిగో ఈ సేవకుడు కనబడ్డాడు. నాకు కూడా అయ్యగారి యొక్క సేవ, అయ్యగారు అడ్రస్ చెప్పలేదు నాకు ఎక్కడని. నేను ప్రార్థన చేస్తుంటే ఆయన అడ్రస్ దేవుడు నాకు, ఆయన ఎక్కడ సేవ చేస్తాడో దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ ఈ మందిరం కనబడుతుంది. మరొక అడవి ప్రాంతానికి వెళ్ళి అడవి ప్రాంతంలో ఆయన సేవ చేస్తున్నట్లుగా నాకు దేవుడు బయలుపరిచాడు. నేను ఆ మందిరం అంతా చూపిస్తుంటే అన్నాను, అయ్యగారు మీ సేవ ఇంకా ఎక్కడో చూపిస్తున్నారు నాకు, ఎక్కడో మీరు అడవికి వెళ్ళి సేవ చేస్తున్నట్లుగా అంటే ఆయన నవ్వుతున్నారు. ఆయన తర్వాత సాక్షి, నేను సంఘ బిడ్డలకు కూడా చెప్పలేదు. ఆ చర్చిని ఆయన డిజిటల్ చర్చిగా కట్టారు. మొత్తం అంతా సిస్టమ్ చేతిలోనే పట్టుకొని అంతా నడిపిస్తూ ఉంటారు అనమాట. ఒక ట్యాప్ పట్టుకొని సౌండ్ కానీ అంతా అందులోనే చూస్తూ ఉంటారు. అది ఎక్కడి నుంచైనా దాన్ని జరిగించడానికి అలా కట్టారంట. ఎందుకంటే ఈ సంవత్సరంలో అయ్యగారమ్మ గారు రాజస్థాన్ రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వారు సేవ ప్రారంభించిన ప్రాంతం కొండ ప్రాంతం అట. అక్కడ సేవ చేయాలనుకున్నాం. మా సంఘ బిడ్డలకు కూడా చెప్పలేదు. అయ్యగారికి దేవుడు బయలుపరిచారని ఆయన సాక్ష్యం చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. సాత్వికం మన తగ్గింపు ఎక్కడ రాజమండ్రి దగ్గర. కాబట్టి సాత్వికమైన మనస్సు, దీన మనస్సు. మన ప్రభు దీనుడు, మనము కూడా దీనులముగానే బ్రతకాలి. హెచ్చింపు వద్దు. ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేనిని బట్టి వద్దు. హెచ్చింపు లేకంటే మనస్సు మనకు కుళ్ళును కలిగిస్తుందన్న మాటలు చూస్తున్నాం. దేవునికే ఘనత కలుగును గాక. చేతులెత్తని దేవునికే స్తుతి కలుగును గాక. హుషారుగా లేరు, చేతులెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీది కూడా ఈ రోజుకి అయిపోతుంది, మాదవ్వదు. ఎందుకంటే ఎక్కడో చోట కార్యక్రమాలు, ఆరు సంఘాలు కనుక. రేపు ఉదయం ఇక్కడ సన్నిధి కూటం, రేపు సాయంకాలం మరలా ఒక చోట ప్రార్థన, మర్నాడు ప్రార్థన, ఆ మర్నాడు మరలా చెప్పండి అమ్మా అయ్యా, మరలా మర్నాడు సోమవారం ప్రార్థన, మరలా ఆ మర్నాడు మరలా ప్రయాణం ఆంధ్రాకి. అదిగో ఇదిగో అంటే మరలా మహాసభలు అయిపోయి ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే నెలలో ఏం ఆరంభమవుతాయి? సిలువ ధ్యానాలు మరలా స్టార్ట్. ఈ ప్రయాణం ఆగదు. ఎక్కడి వరకు రెస్ట్ ఉండదు. ఈ జీవం ఉన్నంత వరకు ముందుకు సాగుతూనే ఉండాలి. కాబట్టి హుషారుగా చెప్పండి. అలసిపోయారట్లు ఉన్నారు, రాత్రి బాగా అలసిపోయారా? దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్ మర్చిపోయామా? హ్యాపీ క్రిస్మస్. ఎప్పుడు క్రిస్మసే, మనకు సంతోషమే ఎప్పుడు. దేవునికే మహిమ కలుగును గాక.
దేవునికే స్తుతి కలుగును గాక. మరొక వచనాన్ని చూస్తే మన మనసు ఎలా ఉండాలో బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఎట్టి మనస్సు మనం ఈ వస్త్రములు కలిగి ఉండాలి. 16వ అధ్యాయము సామెతల గ్రంథము 19వ వచనాన్ని, గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఏ మనస్సు కలిగి? గట్టిగా చెప్పాలి, దీన మనస్సు. కీర్తనకారుడు అంటున్నాడు దావీదు, నాలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించు, నాకు మంచి మనస్సు పుట్టించయ్యా అంటున్నాడు. ఆ మనస్సులో మొట్టమొదటిగా మనం చదువుకున్నాం అదే నిబ్బరమైన మనస్సు లేక స్థిరమైన మనస్సు. రెండవదిగా నిండు మనస్సు. మూడవదిగా ఆజ్ఞలను అనుసరించే మనస్సు. నాలుగవదిగా చూచినట్లయితే ఏ మనస్సు చెప్పండి? సాత్వికమైన దీన మనస్సు. ఇక చివరి మాట ఏమిటంటే యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు. ఏ మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండుడి అనే మాట ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం కదా. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. యేసయ్య మనస్సు ఏమిటి? ప్రేమించే మనస్సు, క్షమించే మనస్సు, ఆదరించే మనస్సు, ప్రభు యొక్క మనస్సు. మనము కలిగి బ్రతకాలి లోకంలో. క్రీస్తు యొక్క మనస్సు, ఆ మనస్సు కలిగి ఉన్న వారి యొక్క జీవితాలు చాలా ఉన్నతముగా ఉంటాయి. కాబట్టి ప్రభునకు కలిగిన మనస్సు మనము కలిగి లోకములో బ్రతకవలసిన వారమై ఉన్నాం. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే స్తుతి కలుగును గాక. చేతులెత్తాలి. దేవునికే కీర్తి కలుగును గాక. కనుక ప్రియులరా, స్థిరమైన మనస్సు అలాగే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఈ లోకంలో బ్రతుకుతాం. వ్యర్థమైన మనస్సు వద్దు. దేవుని మనస్సు. దేవుని మనస్సు ఎలాగున్నదో దేవుని మనస్సును మనము ఎరిగి ఈ లోకంలో బ్రతుకుతాము. దేవుని వెతకడానికి దినవృత్తాంతముల మొదటి గ్రంథములో 22వ అధ్యాయం 19వ వచనములో, కావున హృదయపూర్వకముగా మీ దేవుడిని యెహోవాను వెతకుటకు మీ మనస్సులను దృఢపరుచుకొని ఆయన నిబంధన మందసమును దేవునికి ప్రతిష్ఠితమైన ఉపకరణములను ఆయన నామం కొరకు కట్టబడు ఆ మందిరములోనికి చేర్చుటకై మీరు పూనుకొని మీ దేవుడిని యెహోవా పరిశుద్ధ స్థలమున కట్టుడి. ఇక్కడ ఏమని రాయబడింది? పూర్ణ ఈ మనస్సుతో, దృఢమైన మనస్సుతో ప్రభుని వెతకండి. మీరు ప్రభుని కనుక్కోండి. ఆయన మనస్సు మీరు కలిగి ఉండండి. ఇక చెప్పాలంటే సంతోషించే మనస్సు, నమ్మకమైన మనస్సు, ఇంకా అనేక రకాల మనస్సులను గురించి రాయబడింది. ఏది ఏమైనా ఒక మాటలో చెప్పాలంటే ఎవరి మనస్సు రావాలి మనకు? చెప్పండి అయ్యామా. యేసయ్య మనస్సు. యేసయ్య మనస్సు అందరినీ ప్రేమిస్తారు. యేసయ్య మనస్సు అందరినీ క్షమిస్తారు. యేసయ్య మనస్సు అందరినీ సమానంగా చూస్తారు. అందరినీ సమానం. నిజమైన మనసు కలిగిన వారు అలా ఉంటారు. కొంతమందిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, మా మేనమామ నిన్న కూడా మా నాన్న చెప్తున్నాడు. ఆయన మనస్సు ఎలా ఉండేదో ఆయన లేడు, కానీ నిజంగా దేవుని పిల్లల మనస్సు. తన పిల్లల్నే కాదు అందరినీ ఒకే రీతిగా ప్రేమగా మాట్లాడాడు. అందరినీ ప్రేమగా, ఏమైనా మీ మామూలుగా అల్లుళ్ళం అవుతాం, ఒరే అనొచ్చు మమ్మల్ని, ఎప్పుడు ఒరే అనలేదు ఆయన. ఓ మంచి మనస్సు. మా మేనత్తకే పెట్టే గుణం ఉండేది కాదు, కానీ ఆమె ఎక్కువ మంది పిల్లలు కనుక, కుటుంబం పెద్దది కనుక పెట్టేటప్పుడు తక్కువ పెట్టేది. మా మేనమామ తిట్టేవాడు, అలా పెడతావేంటి, పెట్టో, భోజనం పెట్టి ఎక్కువ పెట్టు. కాబట్టి ఒక మంచి మనసు, అందరినీ ప్రేమించే మనసు. కొంతమంది ఏంటంటే వారినే, అది మంచి మనసా?
వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళకు తెలిసిన వారిని, వాళ్ళ వరకే, వాళ్ళ కుటుంబమే. ఇది ప్రభు మనస్సు కాదు. ప్రభు మనస్సు అందరినీ ప్రేమించే మనసు, ప్రభు మనస్సు అందరినీ క్షమించే మనసు, ప్రభు మనస్సు అందరినీ ఆదరించే మనసు, ప్రభు మనస్సు అందరి కోసం బలైపోయిన మనస్సు. అట్టి మనస్సు కలిగి ఈ సంవత్సరంలో ఒక స్థిరమైన మనస్సు కలిగి ప్రభు రాకకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయును గాక. అందరూ మోకరిద్దాం, మోకరించండి.